హాయ్ ఫ్రెండ్స్, వీడియోకి స్వాగతం. ఇక్కడ చూడండి, సొరకాయకు ఎన్ని పూలు పూసాయో అద్భుతంగా ఉన్నది. సొరకాయకి ఎన్ని పూలు పూయడం. ఈ ఇక్కడ చిక్కుడు తీగకు పూత ఖాతా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం కొత్తిమీర టమాటా అండి. చూడండి, చిన్న టమాటా ఇలా కాసిందో చూడండి. ఈ వీడియోలో చూడండి, టమాటా కాయలన్నీ చిన్న చిన్న పిందెలు పడడం జరిగింది. చూడండి, కొత్తిమీర కొద్దిగా పెరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది టమాటా చెట్టు ఇది ఒక ఆడ పడిపోయి మామూలు ఒక బిగేసి ఉంటే తెచ్చి పెడితే అది మంచిగా ఎనుకొని దాన్ని కాపాడితే మంచిగా సహాయాలు కావడం జరుగుతుంది. మిత్రులారా, చూడండి ఎంత అద్భుతంగా టమాటా చెట్టు కాయలు కాసిందో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం కొత్తిమీర నారు ఇది ఫ్రెండ్స్ మల్బరీ ఫ్రూట్ ప్లాంట్. ఇది ఇంకో 2-3 కొమ్మలు రావడం జరిగింది. గతంతో పోలిస్తే ఇంకో కొమ్మ చిన్నటి కొమ్మ పెరగడం జరిగింది. ఇది ఇంకోసం మడి అండి, కొత్తిమీర సంబంధించిన మడి. ఇది కూడా ఏపుగా పెరగడం జరుగుతుంది, అద్భుతంగా పెరగడం జరుగుతుంది. చాలా మంచి సువాసన కలిగిన కొత్తిమీర అండి. ఇక్కడ చూడండి, బెండకాయ పువ్వు ఎంత అందంగా ఉన్నది చూడండి. ఇది బెండకాయ ఇక్కడ కేవలం 2 చెట్లు ఉన్నాయి, కానీ వారంలో ఒక 2 రోజులు కూరకు సరిపడా ఇక్కడ బెండకాయల యొక్క క్రాపు లభిస్తుందండి. అద్భుతంగా ఉందండి. బెండకాయ అడ్వాంటేజ్ అంటే కోతుల పెడితే వీటిని ముట్టవు. చూడండి, ఇది మొక్కజొన్న మొక్క ఎంత మంచిగా పెరిగిందో చూడండి, అద్భుతంగా ఉంది. కాకపోతే కోతుల బెడద అదిగా ఉంది. ఈ చెట్టు రక్షించడం చాలా కష్టంగా ఉన్నది, కాబట్టి దాన్ని కాపాడాలి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్లో సోరతీగ అంటే ఇక్కడ తీగలు ఉన్నాయి. ఇది తోటకూర సంబంధించిన మొక్క అండి. ఇది మంచి ఆరోగ్యకరంగా పెరగడం జరిగింది, అద్భుతంగా ఉండేది. పక్కకు సోరతీగ ఉండడం జరిగింది. పిందెలు పడుతున్నాయి. కాకపోతే కోతుల పెడడం వల్ల ఇలా కంప వేయడం జరిగింది. చిన్న చిన్న పిందెలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కాకపోతే కోతుల పెడద అధికంగా ఉండడం వీటికి కంప వేసి రక్షించడం జరుగుతుంది. వీటి రక్షణ వీటి నుంచి మొన్న ఒక కూర వండుకోవడం జరిగింది, అద్భుతంగా టేస్ట్ ఉన్నది. ఇక్కడ చూడండి, దేవుడి కోసం పూల కోసం ఇక్కడ ఈ చెట్టు పెట్టడం జరిగింది. ఈ తెల్ల పూలు ఎంతో అద్భుతంగా అందంగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. ఇది వచ్చేసి మంచి గుమ్మడి చెట్టు అండి. పిందెలు పడుతున్నాయి, కానీ కొద్దిగా వాటికి పోషణ కావాలి. ఇంకా చూడండి, ఇక్కడ ఈ మస్క్ మిలాన్ చెట్టు అనేది పిందెలు వచ్చాగానే కోతులు తెంపేస్తున్నాయి. కోతుల పెడితే అధికంగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, త్వరగా పిందెలు పడింది. వాటి సేఫ్టీ కోసం ఇక్కడ ఇలా కంప వేయడం జరుగుతుంది. మిత్రులారా, చూడండి, ఇక్కడ చూస్తే ఇగో ఇది దోసకాయ సంబంధించి బుడంకాయ సంబంధించి చిన్న పిందె వేయడం జరిగింది. మిత్రులారా, చూడండి ఎంతో ఇది చేదుగా ఉన్నది టేస్ట్. ఇంకా పోతే వీడియోలో చూడండి, కీర దోస చిన్న దశలో ఉన్నది, కింద దశలో ఉన్నది. ఇక్కడ వంకాయ కూడా మంచి పూతలు పోస్తున్నది, ఎంతో అద్భుతంగా ఉన్నది. మంచిగా వేపుగా పెరుగుతున్నది. పూలు ఎంతో అందంగా ఉన్నాయి. ఇది ఒక్కటే చెట్టు అయింది, వీడికి దండం ఎడలి, కానీ కాయ కొద్దిగా ఏదో కీడలాంటివి వచ్చి అది పడిపోతుందండి. దానికి సస్యరక్షణ చేయబడ్డాలని చూస్తున్నాను సేంద్రియ పద్ధతిలో. చూడండి ఫ్రెండ్స్, వంకాయ చెట్టు ఎంత అద్భుతంగా పెరుగుతున్నదో. ఇక్కడ సోరతీగ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చిట్టి గులాబీ, చిన్నారి గులాబీ ఎలా వికసిస్తుందో చూడండి మిత్రులారా. గులాబీ మొగ్గ ఎంతో మనసుకు హాయిని ఆహ్లాదకరం ఇస్తుంది. గులాబీ మొగ్గ ఎంతో ఉన్నది ఫ్రెండ్స్. గులాబీ మొగ్గ పెరగడం జరుగుతుంది. ఇంకో 2వ రోజు గులాబీ మొగ్గ యొక్క మొగ్గు ఇచ్చుకోవడం జరిగింది. అద్భుతంగా ఉన్నది గులాబీ మొక్క, ఎంత అద్భుతంగా ఉన్నదో. గులాబీ పువ్వు ఎంత అందంగా సుందరంగా ఉన్నదో చూడండి. ఫ్రెండ్స్, ఇది తెల్లారి విచ్చుకున్న
అంటే డే బై డే ఇచ్చుకున్న ఇది వీడియో అండి. చూడండి ఇది. గులాబీ గులాబీ పువ్వు ఎంత అందంగా ఉన్నవి, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజా పువ్వా, రోజ్, పింక్ రోజ్ ఫ్లవర్, బ్యూటిఫుల్ పింక్ రోజ్ ఫ్లవర్ హియర్. సీ దిస్ ఫ్రెండ్స్ వీడియో. సోరకాయ తీగ అండి ఇది, బాటిల్ గ్రౌండ్ తీగ ఇది. మంచిగా పిందెలు పడడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంత కోతుల బెడద వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది, అందుకని కంపల్సరీ ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది గుమ్మడి పువ్వు అండి, మంచి గుమ్మడి అండి. వీడియో నెక్స్ట్ డే గులాబీ ఇచ్చుకున్నాక ఫోటో అండి ఇది. ఇంకో ఇచ్చుకున్నాక ఫోటో గులాబీ, సేమ్ గులాబీ. ఇది డే బై డే రోజు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నది చూడండి. రోజు 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 రోజా పువ్వు, గులాబీ పువ్వు, రోజా పువ్వు, గులాబీ పువ్వు ఎంత నైస్గా ఉన్నవి, ఎంత అందంగా ఉన్నవి. గులాబీ గులాబీ ఇప్పుడు గాలి తూగుతుందని గులాబీ పువ్వు. గులాబీ పువ్వు ఎంత చూడముచ్చటగా కళ్ళకు